దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. మొట్టమొదటిగా వస్త్రముల గురించి మనం తెలుసుకుందాం. వస్త్రాలు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ. వస్త్రాలు లేకుండా మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. మరి అటువంటి వస్త్రాలు మొట్టమొదటగా ఎలా తయారైనవి, ఆ విషయాలు మనం తెలుసుకుందాం. పండగ వచ్చిందంటే మంచి వస్త్రాలు కొనుక్కోవాలి. స్త్రీలు పురుషులు బిడ్డలకి మంచి వస్త్రాలు కొనుక్కోవాలి. చక్కగా టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవాలి. హంగామా, సంతోషం, పండగలు వచ్చినప్పుడు హడావుడి అంతా. బట్టలు తీసుకున్నారా, మీరు బట్టలు తీసుకున్నారా, మీరు పిల్లలకు బట్టలు తీసుకున్నారా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. సో అసలుకి బట్టలు ఎలా చేశారు అన్నది తెలుసుకుందాం. మొట్టమొదటి బట్టలు దేనితో తయారు చేశారు కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది. దేవుడైన యెహోవా ఆదామును అవ్వను పిలిచినప్పుడు వారు దిగంబరులని తెలుసుకొని వాళ్ళు అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకున్నారు. వారి ఒంటికి వస్త్రాలు ఎలా చేసుకున్నారు అంటే అంజూరపు ఆకులతో వాళ్ళే కుట్టుకున్నారు. మొట్టమొదటి టైలర్ ఆదాము అవ్వలు. వాళ్ళు ముందు బట్టలు కుట్టడం ప్రారంభించారని అనుకోవచ్చు. అయితే వాళ్ళు క్లాత్తో కాదు కానీ ఆకులతో బట్టలు వాళ్ళకి చేతైన విధానంలో కుట్టుకొని వస్త్రాలు కట్టుకున్నట్లు బైబిల్ లేఖనము చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం వస్త్రముల కొరకు చాలా చాలా ఆశపడుతున్నాం. వస్త్రాల ద్వారా చక్కగా అలంకరించుకోవాలని ఆశపడుతుంటాం. మంచి వస్త్రాలు వేసుకొని ఫంక్షన్లకి, అలా బర్త్డేలకి, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం. అటువంటి వస్త్రాల గురించి తెలుసుకోవటం మంచిదే కదా. సో మొట్టమొదటి టైలర్ ఆదాము అవ్వలు. మొట్టమొదటి వస్త్రాలు దేంతో తయారైనవి అంటే ఆకులతో. ఏం ఆకులు అవి అంటే అంజూరపు ఆకులతో వస్త్రములు తయారైనట్లు బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు నా హృదయపూర్వక వందనాలు.